హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, సో నైట్ నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. అంటే డిన్నర్ అయిపోయాకైతే సో అంట్లన్నీ కడిగేసి షింక్ వాష్ చేసేసి సో ఆ గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసేసుకొని తడిగుడ్డ పెట్టేసి ఇంక పడుకుంటాను. సో మార్నింగ్ లేవగానే నాకు ఏ పని ఉండదన్నమాట. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. ఎప్పుడు నేను ఇలాగే చేస్తానండి, డ్యూటీ ఉన్నా లేకపోయినా సరే. సో నైట్ మొత్తము ఇంకా కిచెన్ క్లీన్ చేసేస్తానమాట. ఓకే, ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది కదా పిల్లలకి. సో చపాతీ అయితే చేస్తూ ఉన్నాను, పిండి కలుపుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ రైస్ కుక్కర్ పెట్టేశాను, రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశాకైతే అప్పుడు నేను ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఈలోగా మా పిల్లలు అయితే ఒక్కొక్కళ్ళు అయితే లేస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒకళ్ళిద్దరు పిల్లలకి కూడా చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట పని చేసుకోవడానికి. బట్ సింపుల్ అండి, ఏం లేదు. సో మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ ఇల్లు వాకిలు తుడిచేసేసుకున్నాను కదా. సో ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే పాపం మారుస్తూ ఉంటారు, బట్ నాకు ఆర్చడం అంటే కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే కుక్కర్లో పెట్టేస్తానండి. కుక్కర్లో పెట్టేశాక నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గ్యాస్ మీద ఒక పక్కన పెట్టేస్తాను. సో కర్రీ అయితే ఒక పక్కన పెట్టేస్తాను. సో వీటికి అన్నిటికంటే ముందు బట్టలు నానబెట్టేస్తాను అనమాట. ఎక్కువ ఉంటే నైట్ నానబెడతాను, సో తక్కువ ఉంటే మార్నింగ్ నానబెడతాను అనమాట. ఇంకా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటానండి. జస్ట్ ఏదో మనకు వామప్లా ఉంటుందన్నమాట. కొంతమంది చాలా బర్డన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి కూడా ఉంటుందిలేండి. కొంతమంది ఫాస్ట్గా చేయలేరు, కొంతమంది ఫాస్ట్గా చేయగలరు అనమాట. సో అది ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో నేను ఇంకా కర్రీ పెట్టేసి ఇంకా రైస్ పెట్టేసి చపాతీ పిండి కలిపేసి అయితే ఇంకా బయట అయితే బట్టలు నానబెట్టున్నాను కదా. సో అవి అయితే ఉతుకుతూ ఉన్నాను. మధ్య మధ్యలో కూడా లేచి వచ్చి ఇంకా కర్రీ అయితే కలుపుకుంటూ ఉన్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక పక్క రైస్ చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు కరెంట్ తీస్తూ ఉంటాడనమాట. సో మనము కొంచెం ఏదో అటు ఇటు ఉన్నామంటే గాన ఇంకా ఒక పక్క కనిపెట్టకపోతే ఇంకా కుక్కర్ ఆగిపోతుంది, రైస్ కూడా బియ్యం కింద ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా అన్నీ కూడా గమనించుకుంటూ ఒక పక్క పిల్లల్ని లేపుకుంటూ ఇంకొకరిని రెడీ చేసుకుంటూ ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. ఒక 2 అవర్స్ మాత్రం నాకు నిజంగా చెప్తున్నానండి, సో ఇంకా పరుగు మీదే ఉంటుందన్నమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంకొక దగ్గర కూర్చుంటాకు ఉండదన్నమాట. ఒక 2 అవర్స్ అంటే 6 to 8 అండి. నాకైతే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంక వేరొక ఎక్సర్సైజ్ నాకు అవసరం లేదు. ఇంక మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట, ఇంకా ఎప్పుడన్నా డిన్నర్ అయిపోయాక ఎప్పుడన్నా వాకింగ్కి వెళ్తే ఇంకెందుకు వాకింగ్ నీకు, ఇంకా ఆల్రెడీ తిరుగుతున్నావు కదా, వద్దు ఇంకా చెయ్యొద్దని అంటారు. బట్ నేనే అనమాట, ఆరోగ్యం మనకు బాగానే ఉంటుంది కదా. సో పని చేసుకుంటే ఎంత పని చేస్తామో అంత ఆరోగ్యంగా ఉంటామని నా ఉద్దేశం అనమాట. కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా బర్డెన్ ఫీల్ అవ్వలేదు. ఓకేనండి, ఇంకా కర్రీ అయితే వండేసాను. వంకాయ ములక్కాడ బంగాళదుంప వేసాను. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చపాతీ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు ఒక్కొక్కళ్ళు అయితే తింటూ ఉన్నారు. వాళ్ళ లంచ్ బాక్సులు కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, మధ్యలో మా హస్బెండ్ కూడా వచ్చి చపాతీ అయితే కాలుస్తున్నారనమాట. సో చాలా విషయాల్లో నాకు హెల్ప్ఫుల్గానే ఉంటారండి. సో నేను కిచెన్లోకి రాను, నేను చెయ్యను అన్నమాట అనరు అనమాట. సో అప్పుడప్పుడు నాకు కాఫీ కూడా పెట్టిస్తూ ఉంటారనమాట. సో అది బాధ్యత అని నేను చెప్పనండి. సో ఇంకా అర్థం చేసుకోవడం అనమాట. ఓకే, ఇక్కడ మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేనైతే రిబ్బన్స్ అయితే పెట్టి జడలు వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇంకొకళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయాకైతే ఇంకా షింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసేసుకుంటారనమాట. ఇంకా ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని బయలుదేరుతూ ఉన్నారనమాట. ఇంకా వర్షం కదండి, సో బట్టలు అయితే ఆరట్లేదు అనమాట. మొత్తం మా హాల్ అంతా బట్టలే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా బయలుదేరుతూ ఉన్నారు బ్యాగ్స్ తీసుకొని. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాకైతే నేను బట్టలు నానబెట్టున్నాను కదా, ఇంకా మిగిలిన బట్టలు ఉతికేసి జాడించి ఆరేసేయాలన్నమాట. సో ఇదైతే మా పెద్ద పాప కాలేజ్. ఇంకా మా పిల్లలిద్దరు ఒకరు 9th ఒకరు 8th అనమాట. సో ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళతో పాటు పంపేస్తానండి. వాళ్ళ లంచ్ కానీ స్నాక్స్ కానీ వాళ్ళు వాటర్ బాటిల్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ పట్టుకెళ్ళిపోతారనమాట. అంటే నాకు బడ్డలు లేకుండా మళ్ళీ మోసుకు రాలేదు మమ్మీ అన్నట్టుగా ఆలోచించి తీసుకెళ్ళిపోతారు. ఓకే, చూసారు కదా, బట్టలు అయితే ఉతికేసాను, జాడిచ్చేసాను కూడా. ఇంక ఇలా చైర్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తానండి. ఈలోగా నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. ఓకే, వచ్చేసరికి అయితే వాటర్ అంతా కిందకు వచ్చేసింది కదా. సో అప్పుడు మనకి త్వరగా కూడా ఆరిపోయే ఛాన్స్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సో వర్షానికి అసలు నిజంగా చాలా ఇదిగా ఉంది. బట్టలు ఆరక ఎక్కడ బట్టలు అక్కడ, అబ్బో చాలా చిరాకుగా అయితే ఉందన్నమాట. బట్టలు ఆరకపోతే అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదండి, రోడ్డు మీదే ఎక్కడ వాటర్ అక్కడ ఉండిపోతుంది మాకు. బట్ వర్షం వస్తే మాత్రం క్లైమేట్ చాలా బాగుంటుందండి. సో మా పిల్లల్ని స్కూల్కి పంపించేసాకైతే నిదానంగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మా ఇంటి ముందరే మా జామ చెట్టు చూసారు కదా, కాయలు చాలా బాగున్నాయి. కానీ లోపల
సీడ్స్ మాత్రం చాలా లావుగా ఉంటాయి. ఇంక తినలేమన్నమాట. ఓకేనండి. మా పిల్లలు వెళ్ళిపోయారు కదా! నేను ఇంక ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. నేను నా చిన్న పాప రెడీ అయితే ఇంక బస్ స్టాప్‌కి అయితే వచ్చేసాము. ఓకే. చూస్తున్నారు కదా! మా బుడ్డదైతే ముందు నడుచుకుంటూ వెళ్తుంది. బాస్కెట్ బ్యాగ్ మొత్తం నాకేసేసిందనమాట. ఇంక నేనే మోసుకురావాలి. ఇంక తప్పదు కదండీ! అదేమో చూస్తే ఎలక పిల్లలా ఉంది. ఇంక 2 ఎలాగే ఉన్నాయి. సెకండ్ క్లాస్ చాలా పెద్ద బరువుందనమాట. దగ్గర దగ్గర ఒక 15, 12 కేజీస్ ఉంటుందనమాట బ్యాగ్. పోనీ నేనే తీసుకొస్తాను నువ్వు నడిచి అంటే ఇంక ముందొచ్చేసిందనమాట. ఇంకా వేరే స్కూల్ పిల్లలు కూడా ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా నేను నా పాప అయితే ఇంకా చూస్తున్నారు కదా! ఇంకేదో కబుర్లు. ఓకే అండి. ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు చూస్తున్నారా? ఇంకా మా పిల్లలు, మా పక్కింటి పిల్లల్ని కూడా జాయిన్ చేసేసాను నేను. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ ముఖ్యం కదా! ఓకేనండి. మా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా హస్బెండ్ అయితే ఇంకా ట్యూషన్‌కి అయితే వచ్చామన్నమాట. బయట ట్యూషన్ చెప్పుకొని 8కి ఇంటికి వెళ్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.